మిత్రులారా, కలియుగంలో ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి? ఈ ప్రశ్న నేటి సమాజంలో ప్రతి ఒక్కరి హృదయాన్ని నిరంతరం తొలిచేస్తూనే ఉంది. మనం జీవిస్తున్న ఈ రోజుల్లో అత్యంత ఖరీదైన, దొరకడమే అరుదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కేవలం నమ్మకం మాత్రమే. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకోండి. మిమ్మల్ని రోడ్డున పడేసిన శత్రువు ఎక్కడో బయట నుండి రాలేదు. ఒకప్పుడు మీతో కలిసి తిరిగినవాడు, మీతో కలిసి అన్నం తిన్నవాడు, లేదా మీ సుఖదుఖాల్లో భాగస్వామి అనుకున్నవాడు అయ్యుంటాడు. మనం ప్రాణంగా నమ్మినవారే మన వెన్నుపోటు పొడిచి మనల్ని నట్టేటముంచడం వెనుక ఉన్న మానసిక సూత్రమేమిటి? ఈ నమ్మకద్రోహం అనే చేదు నిజాన్ని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అత్యంత పదునైన మాటలతో విశ్లేషించారు. మనం అనుకుంటాం, ఎదుటివారు చాలా మంచివారు, మనల్ని ఎప్పటికీ మోసం చెయ్యరు అని. కాని చాణక్యుడు ఈ కలియుగ సత్యాన్ని చాలా నిర్మోహమాటంగా చెప్పారు. ఈ లోకంలో ఎవ్వరూ గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఒక మనిషి బంగారంలాంటివాడా కాదా అని తెలుసుకోవడానికి దాన్ని కరిగించి, కోసి, గీసి, సుత్తితో కొట్టి ఎలాగైతే పరీక్షిస్తారో, అలాగే ఒక మనిషిని నమ్మే ముందు కూడా అతని త్యాగం, అతని ప్రవర్తన, అతని గుణాలు మరియు అతని పనులను బట్టి పరీక్షించాలి. చాలామంది అమాయకత్వంతో నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా, లోకం కూడా నాకు మంచిదే చేస్తుంది అని భ్రమపడుతుంటారు. ఇది కర్మ సిద్ధాంతం కాదు, ఇది కేవలం మీ అజ్ఞానం. అడవిలో సింహం మిమ్మల్ని తినకుండా వదిలేస్తుంది అని ఆశించడం ఎంత మూర్ఖత్వమో, మీరు మంచివారు కాబట్టి అవతలివారు మిమ్మల్ని మోసం చెయ్యరు అని అనుకోవడం కూడా అంతకంటే పెద్ద మూర్ఖత్వం. నమ్మకం అనేది ఒక అద్దం లాంటిది. అది ఒక్కసారి పగిలిపోతే మళ్లీ అతికించినా అందులో మునపటి స్పష్టమైన ముఖం కనిపించదు, కేవలం పగుళ్లు మాత్రమే కనిపిస్తాయి. మరి ఈ కలియుగంలో మనుషులు ముసుగులు వేసుకుని తిరుగుతున్నారు. బయటికి నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కడూ మీ స్నేహితుడు కాదు. నోటితో తేనెలాంటి మాటలు చెప్తూ గుండెల్లో హాలాహలంలాంటి విషాన్ని దాచుకునే పగటివేషగాళ్లు మన చుట్టూనే ఉన్నారు. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోయేదదే. చాణక్యుడి పదునైన సూత్రాల ద్వారా మనుషుల నిజస్వరూపాన్ని ఎలా గుర్తించాలి, స్నేహం పేరిట మనల్ని వాడుకునే నకిలీ మనుషులను ఎలా దూరం పెట్టాలి, మన రహస్యాలను కాపాడుకుంటూ వ్యాపారంలోనూ బంధుత్వాలలోనూ మోసపోకుండా ఒక విజేతగా ఎలా నిలబడాలి. నమ్మకద్రోహం అనేది మీ బలహీనత వల్ల వచ్చేది కాదు, అది మీరు అవతలివారికి ఇచ్చిన అతిగా నమ్మే స్వేచ్ఛ వల్ల వస్తుంది. ఆ స్వేచ్ఛకు చాణక్యుడి లౌక్యంతో ఎలా లక్ష్మణరేఖ గీయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. మిత్రులారా, మనం కలియుగంలో నమ్మకం అనేది ఎంత ఖరీదైనదో, గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నాం. ఇప్పుడు మన జీవితాలను అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసే ఒక బంధం గురించి, అందులో దాగున్న ముసుగుల గురించి మాట్లాడుకుందాం. అదే స్నేహం. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను, తోబుట్టువులను ప్రకృతి మనకిస్తుంది. కాని స్నేహితుణ్ణి మాత్రం మనమే స్వయంగా ఎంచుకుంటాం. అందుకే శత్రువు చేసే గాయం కంటే స్నేహితుడు చేసే మోసం గుండెను నిలువునా చీల్చేస్తుంది. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం. దీని అర్థం ఏమిటంటే, మన ముఖంపై తేనెలాంటి తీపి మాటలు చెప్తూ మనం లేనప్పుడు మన వెనుక మన పనులను, మన జీవితాన్ని నాశనం చేసే స్నేహితుణ్ణి వెంటనే వదిలేయాలి. వాడెలాంటివాడంటే, పైకి మాత్రం తెల్లని పాలు కనిపిస్తూ లోపలంతా ప్రాణాలు తీసే భయంకరమైన విషంతో నిండి ఉన్న కుండలాంటివాడు. కలియుగంలో ఇలాంటి నకిలీ స్నేహితులు మన చుట్టూనే ఉంటారు. వారిని గుర్తించడం ఎలా? చాణక్యుడు వారి బాడీ లాంగ్వేజ్ను, ప్రవర్తనను చాలా సూక్ష్మంగా వివరించారు. నకిలీ స్నేహితుడు ఎప్పుడూ మీ ముఖం ముందే మిమ్మల్ని పొగుడుతుంటాడు. మీలో ఉన్న తప్పులను కూడా గొప్పగా చూపిస్తూ మిమ్మల్ని భ్రమల్లో ఉంచుతాడు. ఎందుకంటే మిమ్మల్ని నిజానిజాల వైపు వెళ్లనివ్వకుండా చేయడం, మీ అహంకారాన్ని పెంచడం వారి మొదటి వ్యూహం. కానీ అదే మనిషి మీ వెనుక సమాజంలో మీ పేరును దెబ్బతీయడానికి, మీ పతనాన్ని చూసి ఆనందించడానికి నిరంతరం ఎదురుచూస్తుంటాడు. ఒకవేళ జీవితంలో మీకేదైనా ఒక పెద్ద విజయం వస్తే వాడు పైకి నవ్వుతూ అభినందిస్తాడు, కానీ ఆ నవ్వు వెనుక ఉన్న కళ్లల్లో కుళ్ళు, అసూయ స్పష్టంగా కనిపిస్తాయి. అదే మీకు ఏదైనా కష్టం వస్తే అందరికంటే ముందుగా వాడు మిమ్మల్ని ఒంటరిని చేసి పారిపోతాడు. పాలు పోసి పెంచిన పాము తన విషాన్ని వదులుకోదు, సమయం వచ్చినప్పుడు కాటయ్యక మానదు. అలాగే
అంతరంగంలో దుష్టబుద్ధి ఉన్న నకిలీ స్నేహితుడికి నువ్వు ఎంత మేలు చేసినా వాడు సమయం దొరికినప్పుడు నీ వెన్నుపోటు పొడవడానికి వెనుకాడడు. చాలామంది అడుగుతుంటారు, నేను వాణ్ణి నా సొంత తమ్ముడిలా చూసుకున్నాను, నా గుండెల్లో పెట్టుకున్నాను, అయినా వాడు నన్ను ఎందుకు ముంచాడు అని. ఇక్కడే చాణక్యుడి హెచ్చరికను గుర్తుంచుకోవాలి. సింహం ఆకలితో ఉన్నప్పుడు శాకాహారిగా మారదు. అలాగే ఒకడి నైజం మోసం చేయడమైతే నువ్వు వానికి ఎంత మేలు చేశావనేది వానికి అనవసరం. వాడు తన స్వభావాన్ని మార్చుకోలేడు. స్నేహం అనేది ప్రాణం ఇవ్వడానికి ఉండాలి. కానీ ఈ రోజుల్లో స్నేహం అనేది కేవలం ఒక వ్యాపారంగా మారిపోయింది. నీ దగ్గర డబ్బు, హోదా, అధికారం ఉన్నంతవరకే నీ చుట్టూ స్నేహితులనే పగటి వేషగాళ్లు తిరుగుతుంటారు. ఒక్కసారి నీ నీడ కదిలిపోతే ఆ ముసుగులన్నీ తప్పుకుంటాయి. అందుకే చాణక్యుడంటారు, దుష్టుడైన స్నేహితుణ్ణి నమ్మడం కంటే ఒక ప్రత్యక్ష శత్రువుతో జీవించడం ఎంతో మేలు. ఎందుకంటే శత్రువు ఎటునుండి దాడి చేస్తాడో మనకు ముందే తెలుసు. మనం జాగ్రత్త పడవచ్చు. కాని స్నేహితుడి ముసుగులో ఉన్న శత్రువు మన ఇంట్లోనే ఉంటాడు. మన రహస్యాలన్నీ తెలుసుకుంటాడు. చివరకు ఎవ్వరూ ఊహించని చోట దెబ్బతీస్తాడు. మిత్రులారా, మనం వెన్నుపోటు పొడిచే నకలీ స్నేహితుల ముసుగులను ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు కలియుగ సమాజంలో మనకు ప్రతి అడుగునా తారసుపడే, మనల్ని నిలువునా వాడుకునే అత్యంత ప్రమాదకరమైన మరొక వర్గం మనుషుల గురించి మాట్లాడుకుందాం. వారే స్వార్థపరులు. అంటే అవసరం తీరాక రంగులు మార్చే ఊసరవెల్లి మనుషులు. ఆచార్య చాణక్యుడు ప్రకృతి నియమాలను మనుషుల నైజంతో పోలుస్తూ తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. ఎండాకాలం రాగానే, నీరు ఎండిపోగానే హంసలు ఆ చెరువును వదిలేసి వేరే చోటికి ఎగిరిపోతాయి. చెట్టుకు పండ్లు, పూలు ఉన్నంతవరకే పక్షులు ఆ కొమ్మలపై వాలుతాయి. ఒక్కసారి ఆ చెట్టు ఎండిపోగానే ఒక్క పక్షి కూడా అక్కడ నిలబడదు. అలాగే అడవిలో మంటలు చెలరేగినప్పుడు జంతువులన్నీ ఆ అడవిని వదిలి పారిపోతాయి. చాణక్యుడంటారు, ఈ లోకంలో ఏ ఒక్క మనిషి కూడా స్వార్థం లేకుండా, ఒక అవసరం లేకుండా నీతో బంధాన్ని కలుపుకోడు. అది స్నేహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చివరకు బంధుత్వం కావచ్చు. ప్రతి బంధం వెనుక ఏదో ఒక నిగూఢమైన ప్రయోజనం దాగి ఉంటుంది. దీనిని మన నిత్య జీవితంలో ఎలా గమనించాలో చూద్దాం. సమాజంలో కొందరు మనుషులుంటారు. వారికి ఏదైనా ఒక పని కావాల్సి వచ్చినప్పుడు, మీ నుండి ఏదైనా సహాయం ఆశించినప్పుడు మీ చుట్టూ తిరుగుతుంటారు. మీ అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూస్తారు. నోరు తెరిస్తే చాలు, మీరు దేవుడండి, మీలాంటివారు అసలు సమాజంలోనే లేరు, నా ప్రాణమైనా మీకోసమే అంటూ ఆకాశానికెత్తేస్తుంటారు. వారి తీపి మాటల ప్రవాహానికి సామాన్య మనిషి అమాయకంగా లొంగిపోతాడు. తన పనులన్నీ పక్కనపెట్టి మరీ వారికి సహాయం చేస్తాడు. కాని ఏ రోజైతే వారి అవసరం తీరిపోతుందో, ఏ రోజైతే వారి స్వార్థం నెరవేరుతుందో, మరుసటి క్షణం నుండి వారి రంగు మారిపోతుంది. నిన్నటి వరకు మీ కాళ్ల దగ్గర వంగి వంగి దండాలు పెట్టిన మనిషి ఈరోజు మీ ముఖం వైపు చూడటానికి కూడా ఇష్టపడడు. రోడ్డు మీద మీ ఎదురుగా వచ్చిన గుర్తుపట్టనట్టు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఇంకా దారుణమేమిటంటే, తాము పొందిన సహాయాన్ని మరిచిపోవడమే కాదు, సమాజంలో మీ పతనాన్ని కోరుకునే మొదటి వ్యక్తి వాడే అవుతాడు. ఇలాంటి మోసాలు తిన్నప్పుడు మన మనసు విరిగిపోతుంది. నేను నా రక్తాన్ని చెమటగా మార్చి వాడికి సహాయం చేశాను కదా, వాడు ఇంత కృతజ్ఞత లేని మృగంలా ఎలా మారిపోయాడు అని మనం ఏడుస్తుంటాం. కాని చాణక్యుడి హెచ్చరిక ఇక్కడే మనల్ని మేల్కొలుపుతుంది. నది దాటేంతవరకే ఓడ మల్లయ్య, నది దాటాక ఓడ బోడి మల్లయ్య అనే సామెత ఊరికే పుట్టలేదు. అవసరమున్నప్పుడు లొంగిపోవడం, అవసరం తీరాక కాలదన్నడం అనేది దుర్మార్గుల సహజ స్వభావం. వాడు తన స్వభావాన్ని ప్రదర్శించాడు, అందులో ఆశ్చర్యం లేదు. కాని అవతలివాడి ముసుగును గుర్తించకుండా నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ శక్తినంతా వానికి ధారపోశావే, అది నీ అజ్ఞానం, అది నీ తప్పు. ఈ కలియుగంలో ఎవరికైనా సహాయం చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. అవతలి వ్యక్తి మీ గుణాన్ని చూసి మీతో ఉన్నాడా, లేక మీ దగ్గర ఉన్న ధనాన్ని, హోదాను, అధికారాన్ని చూసి మీతో ఉన్నాడా? మీ దగ్గర ఉన్న ఆకర్షణలు కరిగిపోయిన రోజున కూడా మీ పక్కన నిలబడేవాడే నిజమైన మనిషి. కేవలం అవసరాల కోసం వచ్చే పక్షులను, హంసలను మీ జీవితమనే వృక్షం నుండి ముందే వివేకంతో పారద్రోలండి. మిత్రులారా, మనం అవసరం తీరాక రంగులు మార్చే ఊసరవెల్లి మనుషుల గురించి, వారి స్వార్థపు నైజం గురించి తెలుసుకున్నాం.
ఇప్పుడు మనలో చాలామంది మంచి గుణం అనుకుని భ్రమపడే ఒక పెద్ద బలహీనత గురించి, ఈ కలియుగంలో అది మనల్ని ఎలా పతనానికి తీసుకెళుతుందో వివరించే ఒక పదునైన సత్యాన్ని మాట్లాడుకుందాం. అదే అతి మంచితనం లేదా అమాయకత్వం. ఆచార్య చాళక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన, కళ్ళు తెరిపించే హెచ్చరికలు చేశారు. నాత్యంతం సరళైన భావ్యం గత్వా పశ్య వనస్థలీం ఛిద్యంతే సరళాస్తత్ర కుబ్జాస్తిష్ఠంతి పాదపాహ. దీని అర్థమేమిటంటే, ఈ సమాజంలో మనిషి అనేవాడు అత్యంత సరళంగా, అంటే అతిగా లొంగిపోయే అమాయకుడిగా అస్సలు ఉండకూడదు. మీరొకసారి అడవిలోకి వెళ్ళి చూడండి. అక్కడ నిటారుగా ఎంతో చక్కగా పెరిగిన చెట్లనే గొడ్డలితో మొదట నరికివేస్తారు. కాని వంకరగా ముళ్లతో ఉన్న చెట్లను ఎవ్వరూ ముట్టుకోరు. అవి అలాగే నిలబడి ఉంటాయి. ఈ కలియుగ సమాజం కూడా సరిగ్గా ఆ అడవిలాంటిదే. ఇక్కడ నీ అమాయకత్వమే నీకు అతిపెద్ద శాపంగా మారుతుంది. నువ్వు అందరికీ లొంగిపోతూ, అందరి మాటలకు సరే అంటూ, ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇస్తూ ఉంటే ఈ సమాజం నిన్ను ఒక గొప్ప మంచి మనిషిగా గౌరవించదు. పైగా నిన్ను ఒక చేతకానివాడిగా, ఒక అమాయకుడిగా ముద్రవేసి, నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుని నిలువున నరికేస్తుంది. చాలామంది అడుగుతుంటారు, నేను ఎవరికీ ఏ కీడు చేయలేదు కదా, అందరికీ లొంగిపోయి సర్దుకుపోతున్నాను కదా, మరి నాకే ఇన్ని అవమానాలు, ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అని. ఇక్కడే చాణక్యుడి లౌకాన్ని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు నిటారుగా ఉన్న చెట్టులాంటివాడివి కాబట్టే గొడ్డలి పట్టుకున్న ప్రతివాడు నిన్నే ముందుగా ఎంచుకుంటున్నాడు. నీ అమాయకత్వమే నీకొక అవకాశంగా మారుతోంది. ఈ లోకంలో బ్రతకాలంటే మంచితనం ఒక్కటే సరిపోదు. ఆ మంచితనానికి వివేకం అనే కవచం ఉండాలి. పడగవిప్పిన పాము విషాన్ని కార్చకపోయినా బుస్సకొట్టడం మాత్రం ఆపకూడదు. ఎందుకంటే ఆ పాము కరవదు అని లోకానికి తెలిస్తే చిన్నపిల్లలు కూడా దాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాగే నువ్వు ఎవరికీ హాని చెయ్యకపోయినా నీకంటూ ఒక వ్యక్తిత్వం, ఒక గాంభీర్యం, ఒక పదునైన లౌక్యం ఉండాలి. నిన్ను ఎవరైనా తప్పుగా వాడాలని చూస్తే నో అని చెప్పగలిగే ధైర్యం నీకు ఉండాలి. లొంగిపోవడం వేరు, గౌరవించడం వేరు. అమాయకత్వం వేరు, మంచితనం వేరు. నీకు చేతకాక నువ్వు మౌనంగా ఉంటే అది చేతకానితనం అవుతుంది. కాని నీకు అన్నీ తెలిసి ధర్మాన్ని రక్షించడానికి నువ్వు ఓపిక పడితే అది తప్పవుతుంది. అందుకే చాణక్యుడంటారు, ఈ కలియుగంలో నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కొద్దిగా వంకరతనం, కొద్దిగా చాణక్యుడి లౌక్యం అవసరం. నువ్వు అందరితోనూ అతి సరళంగా ఉంటే నీ జీవితపు పునాదులనే లోకం తవ్వేస్తుంది. ఈ రోజు నుండి మీ అమాయకత్వపు ముసుగును తీసివేయండి. ఎవరికీ అన్యాయం చేయకండి. కాని ఎవరైనా మీకు అన్యాయం చేస్తుంటే దాన్ని మౌనంగా భరిస్తూ లొంగిపోకండి. నిటారుగా ఉంటూనే నిన్ను నువ్వు రక్షించుకునే ఆత్మరక్షణ కవచాన్ని ధరించు. మిత్రులారా, మనం అతి మంచితనం మరియు అమాయకత్వం ఈ కలియుగంలో ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయో తెలుసుకున్నాం. ఇప్పుడు మన హృదయానికి అత్యంత దగ్గరగా ఉంటూనే మనల్ని మానసికంగా అత్యంత లోటుగా గాయపరిచే మరొక సున్నితమైన బంధం గురించి మాట్లాడుకుందాం. అదే బంధుత్వం లేదా రక్త సంబంధాలు. మనం అనుకుంటాం, మన రక్తం పంచుకు పుట్టినవారు, మన చుట్టూ ఉన్న సొంత బంధువులు మన ఎదుగుదలని చూసి సంతోషిస్తారు, మన కష్టాల్లో తోడుగా నిలుస్తారు అని. కాని ఆచార్య చాణక్యుడు లోకరీతిని, మనుషుల అంతరంగ కుళ్ళును గమనించి తన నీతిశాస్త్రంలో ఒక పదునైన సత్యాన్ని చెప్పారు. చాణక్యుడు అంటారు, ఈ లోకంలో అగ్ని లేకుండానే నిశ్శబ్దంగా కాలిపోయేది ఒకటి ఉంది. అదే అసూయ. ఆ అసూయ అనే భయంకరమైన విషం ఎక్కువగా ఎక్కడ పుడుతుందో తెలుసా? అది శత్రువుల్లో కాదు, నువ్వు నావాళ్ళు అనుకునే నీ సొంత బంధువులలోనే మొదలవుతుంది. శత్రువు నీపై నేరుగా దాడి చేస్తాడు, ఎందుకంటే వాడు శత్రువు అని నీకు ముందే తెలుసు. కాని బంధువుల ముసుగులో ఉన్న శత్రువులు నీ పక్కనే కూర్చుంటారు, నీ కష్టసుఖాలు వింటారు, కాని అంతరంగంలో నీ పతనం కోసం నిరంతరం ఎదురుచూస్తుంటారు. దీనిని మన నిత్య జీవితంలో ఎన్నోసార్లు చూసి ఉంటాం. మీకు ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు, లేదా మీరు ఆర్థికంగా దెబ్బతిన్నప్పుడు మీ బంధువులు పైకి చాలా బాధపడుతున్నట్టు నటిస్తారు. అయ్యో, ఎంత కష్టమొచ్చింది, ఇలా జరగాల్సింది కాదు అని పెదవి విరుస్తారు. కాని వారు వెళ్ళిపోయాక లోపల ఒక రకమైన అంతులేని తృప్తిని, ఆనందాన్ని అనుభవిస్తారు. వాడికి బాగా అయ్యింది, ఎగిరెగిరి పడ్డాడు కదా, ఇప్పుడు అణిగిమణిగి ఉంటాడు అని మన వెనుక నవ్వుకుంటారు.
అదే సమయంలో మీ శ్రమతో మీ తెలివితో మీరు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదిగారనుకుందాం. మంచి ఇల్లు కొన్నారు, సమాజంలో మీకు గౌరవం పెరిగింది. అప్పుడు అందరికంటే ఎక్కువగా లోపల ఏడ్చేది, కుళ్ళుకునేది ఈ నకిలీ బంధువులే. మీ సక్సెస్ను వారు తట్టుకోలేరు. పైకి వచ్చి అభినందిస్తున్నట్లు నటించినా వారి కళ్లల్లో ఆ అసూయ జ్వాలలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ ఎదుగుదలను తక్కువ చేసి మాట్లాడటానికి రకరకాల వంకలు వెతుకుతారు. రక్త సంబంధం ఉన్నంత మాత్రాన అందరూ నీ శ్రేయోభిలాషులు కాలేరు. మహాభారతంలో కౌరవులు పాండవులు అన్నదమ్ములే, సొంత రక్త సంబంధీకులే. కాని ఆ ఐశ్వర్యం, ఆ అధికారం మీద ఉన్న అసూయతో పాండవులను నిలువునా దహించడానికి, వారిని వంచించడానికి దుర్యోధనుడు వెనుకాడలేదు. అందుకే చాణక్యుడు ఒక అద్భుతమైన లక్ష్మణరేఖను గీశారు. బంధువులతో ఎలా ఉండాలో ఆయన చెప్పారు. బంధువులతో ఎప్పుడూ అతిగా కలిసిపోకూడదు, అలాగని పూర్తిగా దూరం కాకూడదు. వారితో సమానమైన దూరాన్ని మెయింటైన్ చెయ్యాలి. ఒక అడవిలో ఉన్న చెట్లు ఒకదానికొకటి అతి దగ్గరగా ఉంటే గాలి వీచినప్పుడు వాటి కొమ్మలు ఒకదానికొకటి రాసుకుని మంటలు పుట్టి మొత్తం అడవిని బూడిద చేస్తాయి. అలాగే బంధువులతో అతిగా దగ్గరైతే బంధాలు కాలిపోతాయి. నీ అంతరంగ రహస్యాలను, నీ ఆర్థిక బలాన్ని లేదా బలహీనతలను నీ సొంత బంధువుల ముందు ఎప్పుడూ పూర్తిగా విప్పేయకు. ఎందుకంటే నీ బలహీనత వారికి తెలిస్తే నిన్ను తక్కువ చేసి అవమానిస్తారు. నీ బలం తెలిస్తే అసూయతో నిన్ను కిందకు లాగాలని చూస్తారు. ఇప్పటి నుండి గమనించండి, మీ కష్టాన్ని చూసి నిజంగా కన్నీరు కార్చే బంధువులు ఎంతమంది? మీ గెలుపును చూసి మనస్ఫూర్తిగా సంతోషించే ఆత్మీయులు ఎంతమంది? ముసుగులు వేసుకున్న చుట్టాల తీపి మాటలను నమ్మి భ్రమల్లో బ్రతకకండి. మిత్రులారా, మనం బంధుత్వాల వెనక దాగున్న అసూయ అనే అదృశ్య విషయం గురించి, వారితో మెయింటైన్ చేయాల్సిన లక్ష్మణరేఖ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన లౌకిక జీవితాన్ని నడిపించే అత్యంత ముఖ్యమైన ఇంధనం డబ్బు మరియు మనం చేసే వ్యాపారంలో ఎలాంటి ఆర్థిక వివేకంతో ఉండాలో ఆచార్య చాణక్యుడు చెప్పిన పదునైన సత్యాలను మాట్లాడుకుందాం. మనం అనుకుంటాం, వాడు నా ప్రాణ స్నేహితుడు కదా, వీడు నా సొంత తమ్ముడు కదా, వీరి దగ్గర కూడా లెక్కలు చూసుకోవాలా, డబ్బు విషయంలో అనుమానించాలా అని. కాని రాజనీతిజ్ఞుడు, అర్థశాస్త్ర పితామహుడు అయిన ఆచార్య చాణక్యుడు ఈ కలియుగ ఆర్థిక నైజాన్ని అత్యంత కఠినమైన ముక్కల్లో చెప్పారు. చాణక్యుడంటారు, ఈ లోకంలో ధనము అనేది మనుషుల బుద్ధిని మార్చేసే ఒక మహామాయాశక్తి. ఎక్కడైతే డబ్బు అనే ప్రస్తావన వస్తుందో అక్కడ ఎంతటి పవిత్రమైన బంధమైనా సరే ఒక్క క్షణంలో తన రంగును మార్చుకుంటుంది. డబ్బు విషయంలో సొంత తండ్రిని గాని, కన్న బిడ్డలను గాని, ప్రాణసమానమైన గురువును గాని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే డబ్బు మనిషిలోని నైతికతను చంపేస్తుంది, బంధాల కంటే లాభాలే ముఖ్యమనుకునేలా చేస్తుంది. దీనిని మన చుట్టూ ఉన్న వ్యాపార ప్రపంచంలో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. ఇద్దరు వ్యక్తులు ఎంతో నమ్మకంతో ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మొదట్లో లాభాలు తక్కువగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అంతులేని ప్రేమ, నమ్మకం కనిపిస్తాయి. కానీ ఏ రోజైతే ఆ వ్యాపారంలో కోట్ల రూపాయల లాభాలు రావడం మొదలవుతాయో మరుసటి క్షణం నుండి ఇద్దరిలో ఒకరి మనసులో దురాశ అనే విష విత్తనం మొలకెత్తుతుంది. ఈ కష్టమంతా నేనే పడుతున్నాను కదా, వీడికి సగం భాగం ఎందుకివ్వాలి, వీడిని ఎలాగైనా పక్కకు తప్పించి ఈ సామ్రాజ్యాన్ని నేనే ఎలా ఏలాలి అనే కుట్రలు ప్రారంభమవుతాయి. చివరకు నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మి నీ సంతకాలను, నీ ఆర్థిక రహస్యాలను అప్పగించావో వాడే నిన్ను రోడ్డున పొడేసే మొదటి వెన్నుపోటుదారుడవుతాడు. అందుకే చాణక్యుడు వ్యాపారంలో ఒక అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణను బోధించారు. వ్యాపారంలో ప్రతి ఒక్క పైసా లెక్కాపత్రం స్పష్టంగా లిఖితపూర్వకంగా ఉండాలి. మాటల మీద నడిచే వ్యాపారం ఎప్పటికైనా మునిగిపోయే ఓడలాంటిది. అలాగే ఎవరికి అప్పివ్వాలి, ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు అనే విషయంలో కూడా చాణక్యుడి హెచ్చరికలు చాలా పదునైనవి. కృతజ్ఞత లేనివాడికి, వ్యసనపరుడికి, దుర్మార్గుడికి నువ్వు ఇచ్చే అప్పు తిరిగి నీ దగ్గరకు రాదు సరే కదా, భవిష్యత్తులో వాడే నీకు శత్రువుగా మారి నిన్ను నాశనం చేయడానికి చూస్తాడు. అప్పిచ్చేటప్పుడు చేతులు వంగి దండాలు పెట్టిన మనిషి తిరిగి అడిగేటప్పుడు పడగ విప్పిన పాములా మారిపోతాడు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, సంపాదించిన డబ్బు ఎటుపోతుందో తెలియని ఆర్థిక లీకేజీలను అరికట్టడం అంతకంటే ముఖ్యం.
వ్యాపారంలో నమ్మకమనేది మీ భాగస్వామి మంచితనం మీద ఆధారపడి ఉండకూడదు. అది మీ దగ్గర ఉన్న లౌకికం మరియు కఠినమైన నియమాల మీద ఆధారపడి ఉండాలి. ఇప్పటి నుండి గమనించండి, డబ్బు విషయంలో మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతున్నారా? బంధాలు వేరు, వ్యాపారం వేరు అనే విచక్షణ మీకు ఉందా? ఎందుకంటే ఆర్థిక విషయాల్లో అమాయకంగా ఉండేవాడు ఐశ్వర్యాన్ని కోల్పోవడమే కాదు, నమ్మిన బంధాలను కూడా చేతులారా నాశనం చేసుకుంటాడు. మిత్రులారా, మనం వ్యాపారంలో డబ్బు విషయంలో ఉండాల్సిన కఠినమైన క్రమశిక్షణ గురించి, బంధాలకు ఆర్థిక లావాదేవీలకు మధ్య ఉండాల్సిన విచక్షణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనిషి తన చేతులతో తనే తన పతనాన్ని ఎలా కొనితెచ్చుకుంటాడో వివరించే ఒక పరమ సత్యాన్ని మాట్లాడుకుందాం. అదే మన సొంత రహస్యాలను కాపాడుకోలేకపోవడం. ఆచార్య చాణక్యుడు మనుషుల మానసిక నైజాన్ని విశ్లేషిస్తూ తన నీతిశాస్త్రంలో ఒక అత్యంత పదునైన హెచ్చరికను చేశారు. మనిషి తన మనసులోని అత్యంత వ్యక్తిగతమైన రహస్యాలను, తన బలహీనతలను లేదా తన భవిష్యత్తు ప్రణాళికలను ఏ ఒక్కరి ముందు పూర్తిగా విప్పేయకూడదు. చివరకు నీ నీడకు కూడా నీ రహస్యం తెలియకూడదు. ఎందుకంటే ఈరోజు నీకు అత్యంత నమ్మకస్తుడిగా, నీ ప్రాణ స్నేహితుడిగా ఉన్నవాడు రేపు నీకు శత్రువు కావచ్చు. ఏ రోజైతే వాడు నీకు శత్రువు అవుతాడో ఆ రోజు వాడు నిన్ను దెబ్బతీయడానికి వాడే మొదటి ఆయుధం నువ్వు ఒకప్పుడు నమ్మి వాడి చేతుల్లో పెట్టిన నీ సొంత రహస్యమే. దీనిని మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. కొందరికి ఒక అలవాటుంటుంది, మనసులో ఏదీ దాచుకోలేరు. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు, వారితో పరిచయం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే తమ జీవిత చరిత్రనంతా వారి ముందు పెట్టేస్తారు. తమ ఇంట్లోని గొడవలు, తమకున్న అప్పులు, తమ బలహీనతలు, తాము చేసిన తప్పులు అన్నింటినీ నిస్సందేహంగా చెప్పేస్తారు. ఆ సమయంలో అవతలి వ్యక్తి చాలా సానుభూతి చూపిస్తున్నట్టు నటిస్తాడు. కాని కలియుగంలో మనుషుల మనసులు ఎప్పుడు మారతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఏదో ఒక చిన్న కారణం వల్ల మీ ఇద్దరి మధ్య బంధం తెగిపోవచ్చు. అప్పుడు ఆ మరుసటి క్షణమే వాడు సమాజంలో మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి, మిమ్మల్ని మానసికంగా బ్లాక్మెయిల్ చేయడానికి ఆ పాత రహస్యాలనే వాడుకుంటాడు. నువ్వు నీ రహస్యాన్ని అవతలివాళ్లకు చెప్పావంటే నీ జీవితపు రిమోట్ కంట్రోల్ను, నిన్ను శాసించే అధికారాన్ని నువ్వే స్వయంగా వాళ్ల చేతికి ఇచ్చినట్టే. చాణక్యుడంటారు, మూర్ఖుడు తన రహస్యాలను దాచుకోలేక రోడ్డుపై పెడతాడు, కాని లౌక్యం ఉన్నవాడు తన బలహీనతలను గుండెల్లోనే పూడ్చిపెడతాడు. నీ శత్రువుకు నీ బలం తెలిసినా ప్రమాదం లేదు, కాని నీ బలహీనత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. యుద్ధరంగంలో శత్రువు ఎక్కడైతే కవచం లేదో, ఎక్కడ దెబ్బ తగిలితే మనిషి కూలిపోతాడో ఆ స్థానాన్ని వెతుకుతాడు. జీవితమనే యుద్ధంలో కూడా దుష్టులు నీ బలహీనతపైనే కొడతారు. అలాగే మీరు సాధించాలనుకుంటున్న పెద్ద పెద్ద ఆశయాలను, వ్యాపార వ్యూహాలను పనులు పూర్తి కాకముందే ఇతరులకు చెప్పి ప్రచారం చేసుకోకండి. ఎందుకంటే మీ ప్రణాళిక బయటకు రాగానే దాన్ని దెబ్బతీయడానికి, మీకంటే ముందే దాన్ని దక్కించుకోవడానికి శత్రువులు వ్యూహాలు రచిస్తారు. మీ పని పూర్తయిన తర్వాత వచ్చే విజయమే సమాజానికి మీ సమాధానం కావాలి, తప్ప మీ నోటి మాటలు కాదు. ఇప్పటి నుండి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ మనసులోని మాటలను ఎవరైనా అడగకముందే అందరికీ చెప్పేస్తున్నారా? మీ బలహీనతలను ఇతరుల ముందు ప్రదర్శించి మిమ్మల్ని మీరే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారా? ఎందుకంటే రహస్యాన్ని దాచిచేతకానివాడు సమాజంలో ఎప్పటికీ ఒక విజేతగా నిలబడలేడు. మిత్రులారా, మనం మన వ్యక్తిగత రహస్యాలను, బలహీనతలను గుండెల్లోనే దాచుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన జీవితాన్ని స్వర్గంలా మార్చగల లేదా నరకంలా కూల్చగల అత్యంత శక్తివంతమైన మరొక బంధం గురించి మాట్లాడుకుందాం. అదే జీవిత భాగస్వామ్యం మరియు స్త్రీ పురుష నైజాల వెనుక ఉన్న అంతరంగ సత్యాలు. ఈ కలియుగంలో ఆకర్షణలు చాలా సులభంగా దొరుకుతాయి. కంటికి కనిపించే అందం, పైపైన మాట్లాడే తీపి మాటలు మనిషిని క్షణకాలంలో మాయలో పడేస్తాయి. కాని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో బాహ్య సౌందర్యం కంటే అంతరంగ గుణాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఒక మనిషి జీవితం నిలబడాలన్నా, నాశనం కావాలన్నా అతడు లేదా ఆమె ఎంచుకునే భాగస్వామి యొక్క నైజమే ప్రధాన కారణమవుతుంది. చాణక్యుడు ఒక పదునైన హెచ్చరికను చేశారు.
కేవలం బాహ్యమైన రూపం చూసి, అందమైన ముఖచిత్రం చూసి ఎవరైనా ఒక వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తే వారు తమ చేతులతో తమ పతనానికి పునాది వేసుకున్నట్టే. రూపం అనేది కాలంతో పాటు కరిగిపోయే ఒక తాత్కాలికమైన మబ్బులాంటిది. కానీ ఒక మనిషిలో ఉన్న సంస్కారం, నైతికత మరియు శీలం అనేవి జీవితాంతం నీడలా నిలిచే శాశ్వతమైన ఆస్తులు. దీనిని నేటితరం యువతీయువకుల జీవితాలలో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ప్రేమ పేరుతోనో ఆకర్షణ పేరుతోనో పరిచయాలు ఏర్పడుతున్నాయి. అవతలి వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యం ఏమిటి, వారి ఆలోచనా విధానం ఎలా ఉంది, కష్టాలొచ్చినప్పుడు నిలబడే ధైర్యం వారికి ఉందా లేదా అనే విషయాలను ఎవ్వరూ పరిశీలించటం లేదు. కేవలం కొన్ని రోజుల చాటింగులు, పైపై నవ్వులు, మోసపూరితమైన పొగడ్తలకు లొంగిపోయి పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ఏ రోజైతే పెళ్లి అనే బంధంతో ఇద్దరూ నిత్యజీవితంలోకి అడుగుపెడతారో, ఏ రోజైతే బాధ్యతలు మరియు కష్టాలు ఎదురవుతాయో ఆ రోజు ఆ పాత బాహ్య సౌందర్యం ఏమాత్రం కాపాడలేదు. అంతరంగంలో సంస్కారం లేని స్త్రీ అయినా, బాధ్యత లేని పురుషుడైనా ఆ ఇల్లు ఒక రణరంగంగా మారిపోతుంది. నిరంతరం కలహాలు, అనుమానాలు, ఒకరినొకరు కించపరుచుకోవడంతో ఆ బంధం ఒక మానసిక నరకంలా తయారవుతుంది. చాణక్యుడు అంటారు, విషం ఉన్న కుండకైనా పైభాగంలో అమృతం ఉండవచ్చు. అలాగే ఎంతటి దుష్టబుద్ధి ఉన్న మనిషికైనా బయటికి అందమైన రూపం ఉండవచ్చు. ఒక ఉన్నతమైన వంశంలో పుట్టిన సంస్కారం లేని భాగస్వామి వల్ల జీవితం చిన్నాభిన్నమవుతుంది. అదే రూపంలో సాదాసీదాగా ఉన్న ధర్మబుద్ధి, ఓర్పు మరియు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టే గుణం ఉన్న భాగస్వామి లభిస్తే ఆ ఇల్లే ఒక పవిత్రమైన దేవాలయంలా మారుతుంది. భాగస్వామ్యం అనేది కేవలం శారీరక ఆకర్షణ కాదు, అది రెండు మనస్సుల, రెండు ఆత్మల సమతుల్యత. ఒకరి బలాన్ని మరొకరు గౌరవించాలి, ఒకరి బలహీనతను మరొకరు పూరించాలి. కేవలం స్వార్థంతో, ధనవ్యామోహంతో లేదా ఆడంబరాల కోసం నీతో బంధాన్ని కలుపుకునే వారిని ఎంత దూరంగా పెడితే నీ జీవితానికి అంత క్షేమం. ఇప్పటి నుండి ఒక్కసారి గమనించండి, మీరు బంధాలకిస్తున్న విలువ ఏమిటి? కేవలం బాహ్యమైన ఆకర్షణలకే లొంగిపోతున్నారా, లేక అంతరంగ సంస్కారాన్ని గుర్తించే వివేకం మీకు ఉందా? ఎందుకంటే భాగస్వామిని ఎంచుకోవడంలో పొరపాటు చేసినవాడు ప్రపంచంలో ఎంత పెద్ద విజేతైనా తన సొంత ఇంట్లో మాత్రం ఎప్పటికీ శాంతిని పొందలేడు. మిత్రులారా, మనం స్త్రీ పురుష నైజాల వెనుక ఉన్న అంతరంగ సత్యాల గురించి, బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సంస్కారానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం. ఇప్పటివరకు మనం ఎవరిని నమ్మకూడదు, ఎవరికి దూరంగా ఉండాలి అనే హెచ్చరికలను చూశాం. కానీ ఈ కలియుగంలో అంతా స్వార్థమేనా? మనం ప్రాణప్రదంగా నమ్మి దైవ సమానంగా గౌరవించాల్సిన పవిత్రమైన మనుషులు ఎవరూ లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారని ఆచార్య చాణక్యుడు ఘంటాపథంగా చెబుతున్నారు. మనం జీవిస్తున్న ఈ సమాజం నిలబడాలన్నా, మనలో కృతజ్ఞతాభావం బతకాలన్నా, మన జీవితంలో మనం ఎప్పటికీ మరిచిపోకూడని అత్యున్నత స్థానంలో ఉంచి పూజించాల్సిన 5 తండ్రులు, 5 తల్లుల గురించి చాణక్యుడు ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా వివరించారు. మొదట 5 తండ్రులు ఎవరు? ఆచార్య చాణక్యుడంటారు, జనితా చోపనేతాచ యశ్చ విద్యాం ప్రయచ్చతి, అన్నదాత భయత్రాత పంచైతే పితరః స్మృతాః. జనిత, నీకు జన్మనిచ్చిన కన్న తండ్రి. ఉపనేత, నీకు సంస్కారాన్ని ఇచ్చి జీవిత మార్గంలో మొదటి అడుగు వేయించిన ఉపనయన సంస్కారకర్త. విద్యాప్రదాత, నీకు అక్షర జ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని నేర్పిన గురువు. అన్నదాత, నువ్వు ఆకలితో అలమటిస్తున్నప్పుడు నీకు అన్నం పెట్టి ఆదుకున్న వ్యక్తి. భయత్రాత, నువ్వు ఏదైనా ఒక ఘోరమైన ఆపదలో, భయంలో చిక్కుకున్నప్పుడు నీ ప్రాణాలను, నీ మానాన్ని రక్షించిన రక్షకుడు. ఈ 5 మనం కేవలం మనుషులుగా కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపాలుగా భావించి తండ్రిలా గౌరవించాలి. అలాగే 5 తల్లులు ఎవరు? రాజపత్ని గురోర్పత్ని మిత్రపత్ని తథైవచ, పత్నిమాతా స్వమాతా చ పంచైతే మాతరః స్మృతాః. స్వమాత, నవమాసాలు మోసి రక్తాన్ని పాలుగా మార్చి నిన్ను పెంచిన కన్నతల్లి. గురుపత్ని, నీకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుగారి భార్య. రాజపత్ని, దేశాన్ని లేదా సమాజాన్ని రక్షించే పాలకుడి భార్య. పత్నిమాత, నిన్ను నమ్మి తన బిడ్డను నీ చేతిలో పెట్టిన అత్తగారు. మిత్రపత్ని, నీ ప్రాణ స్నేహితుడి భార్య.
ఈ 5గురి స్త్రీలను కామక్రోధాల దృష్టితో కాకుండా సాక్షాత్తు జగన్మాత స్వరూపాలుగా కన్నతల్లిలా అత్యంత పవిత్రమైన భక్తి శ్రద్ధలతో గౌరవించాలి. నేటి కలియుగంలో మనుషులు బంధాలను మరిచిపోతున్నారు. కన్నతండ్రి వృద్ధుడైతే అనాథాశ్రమంలో పడేస్తున్నారు. అన్నం పెట్టినవాణ్ణి అవసరం తీరగానే మరిచిపోతున్నారు. ఆపదలో ఆదుకున్నవాణ్ణి వెన్నుపోటు పొడుస్తున్నారు. కాని చాణక్యుడు మనకు గుర్తుచేస్తున్న పరమ సత్యమేమిటంటే, సమాజంలో ఎవరిని దూరం పెట్టాలో తెలిసిన వివేకం నీకు ఎంత ముఖ్యమో, ఎవరి పాదాలకు శిరస్సు వంచి నమస్కరించాలో తెలిసిన సంస్కారం కూడా అంతే ముఖ్యం. ఎవరైతే ఈ 5గురు తండ్రులను 5గురు తల్లులను మనస్ఫూర్తిగా గౌరవించి వారి పట్ల కృతజ్ఞతతో ఉంటారో వారిపై ఆ దైవ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వారు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే చివరకు విజేతలుగా నిలబడతారు. మిత్రులారా, మనం ప్రాణప్రదంగా గౌరవించాల్సిన పవిత్రమైన మనుషుల గురించి, ఆ బంధాల వెనక ఉన్న సంస్కారం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం ఈ కలియుగ అరణ్యంలో అడుగడుగునా ఎదురయ్యే ఒక భయంకరమైన నైజాన్ని విశ్లేషించుకుందాం. అదే మనుషుల రూపంలో తిరిగే క్రూరులు, దుర్మార్గుల అంతరంగం. ఆచార్య చాణక్యుడు ప్రకృతిలోని అత్యంత ప్రమాదకరమైన ఒక జీవితో దుష్టుడైన మనిషిని పోలుస్తూ తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన కళ్ళు తెరిపించే శ్లోకం చెప్పారు. దుర్జనః ప్రియవాదీచ నైతద్విశ్వాసకారణం మధు తిష్ఠతి జిహ్వాగ్రే హృదయేతు హాలాహలం. మరియు మరొకచోట సర్పః క్రూరః ఖలః క్రూరః సర్పాత్ క్రూరతరః ఖలః అన్నారు. దీని అర్థమేమిటంటే, ఈ సృష్టిలో పాము చాలా క్రూరమైంది, విషపూరితమైంది. అలాగే దుర్మార్గుడైన మనిషి కూడా అంతే క్రూరుడు. కాని లోతుగా ఆలోచిస్తే ఆ పాము కంటే కూడా దుష్టుడైన మనిషే అత్యంత భయంకరమైన క్రూరుడు. ఎందుకు? పాముకు కోపం వచ్చినప్పుడో, లేదా దానికి ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడో, లేదా కాలం వచ్చినప్పుడో అది కరుస్తుంది. కాని దుర్మార్గుడైన మనిషున్నాడే, వాడు ప్రతి అడుగున, ప్రతి నిమిషం నీకు ఏ కీడు జరగకపోయినా కేవలం నీపై ఉన్న పగతో, అసూయతో నిన్ను మానసికంగా నలిపేస్తూనే ఉంటాడు. పాము విషం దాని కోరల్లో మాత్రమే ఉంటుంది. తేలు విషం దాని తోకలో మాత్రమే ఉంటుంది. కాని దుష్టబుద్ధి ఉన్న మనిషి విషం ఎక్కడుంటుందో తెలుసా? అతని ఆలోచనల్లో, అతని చూపుల్లో, అతని మాటల్లో, అతని సర్వాంగాలలో ఆ విషమే నిండి ఉంటుంది. దీన్ని మన నిత్య జీవితంలో ఎలా గమనించాలో చూద్దాం. సమాజంలో కొందరు వ్యక్తులుంటారు. వారు మీతో మాట్లాడుతున్నప్పుడు నోటి నుండి తేనెలాంటి తీపి మాటలు కురిపిస్తారు. మిమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నట్టు, మీ శ్రేయస్సును కోరుకుంటున్నట్టు నటిస్తారు. కాని వారి హృదయంలో మాత్రం హాలాహలంలాంటి భయంకరమైన విషం దాగి ఉంటుంది. మీ ఎదుగుదలను చూసి లోపల రగిలిపోతూ మిమ్మల్ని ఏ క్షణంలో కిందకు లాగాలో అని నిరంతరం కుట్రలు పన్నుతుంటారు. పావు కాటేస్తే శరీరం మాత్రమే విగతజీవి అవుతుంది. కాని ఒక దుర్మార్గుడి నమ్మకద్రోహం, అతని క్రూరత్వం నీ మనసును, నీ ఆత్మవిశ్వాసాన్ని, నీ జీవితాన్నే నిలువునా చంపేస్తాయి. చాలామంది అమాయకంగా అనుకుంటారు, నేను ఎవరికీ ఏ తప్పు చేయలేదు కదా, నన్ను చూసివాడు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అని. ఇక్కడే చాణక్యుడి పదునైన సత్యాన్ని గ్రహించాలి. వేప చెట్టుకు పాలు పోసి పెంచినా అది చేదును వదులుకోదు. బొగ్గును ఎంతగా కడిగినా అది తెల్లగా మారదు. అలాగే క్రూరమైన నైజ ఉన్న మనిషికి నువ్వు ఎంత మంచి చేసినా, ఎంత ప్రేమను పంచినా వాడు తన లోపల ఉన్న విషాన్ని వదులుకోలేడు. దుష్టులతో స్నేహం చేయడమంటే పడగ విప్పిన క్రాచ నాగుతో కలిసి ఒకే గదిలో నిద్రపోవడమే. అది ఈరోజు కరవకపోవచ్చు, కాని రేపు కరవదనే గ్యారంటీ లేదు. వాడు సమయం కోసం ఎదురుచూస్తున్నాడే తప్ప నీపై ప్రేమతో కాదు. ఇప్పటినుండి మీ చుట్టూ ఉన్న మనుషుల మాటలను కాదు, వారి అంతరంగ ప్రవర్తనను గమనించండి. నోటితో తేనె కురిపిస్తూ గుండెల్లో విషం దాచుకున్న ఆ మానవ రూప సర్పాలను మీ జీవితంలో నుండి వెంటనే దూరం పెట్టండి. ఎందుకంటే విష సర్పం కంటే కూడా దుర్మార్గుడైన మనిషే నీ పతనానికి సులువుగా దారితీస్తాడు. మిత్రులారా, మనం పాము కంటే క్రూరుడైన దుర్మార్గుడి అంతరంగం ఎలా ఉంటుందో, నోటి తీపి వెనుక దాగున్న విషాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనలో చాలామంది జాలితోనో, ధర్మం అనుకుని భ్రమపడో చేసే ఒక పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం. అదే అపాత్రదానం. అంటే అర్హతలేని దుర్మార్గులకు మనం చేసే సహాయం. మన సనాతన ధర్మం దానగుణాన్ని,
సహాయం చేసే తత్వాన్ని ఎంతో గొప్పగా కీర్తించింది. కాని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక పదునైన హెచ్చరికను జోడించారు. సహాయం చేయడంలో మంచితనం ఎంత ముఖ్యమో, ఎవరికి సహాయం చేస్తున్నామనే విచక్షణ అంతకంటే ముఖ్యం. చాణక్యుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. వ్యాఘ్రస్య జలపానం చ సర్పస్య చ పయోపదం దుర్జనస్య చ సాహాయం వినాశాయైవ కేవలం. దీని అర్థమేమిటంటే, ఆకలితో ఉన్న పులికి నీళ్లు తాపడం, పడగ విప్పిన పావుకి పాలు పోసి పెంచడం ఎంత ప్రమాదకరమో, దుష్టబుద్ధి ఉన్న చెడ్డవానికి సహాయం చేయడం కూడా అంతకంటే భయంకరమైన ప్రమాదం. పులికి నీళ్లు తాపితే దానికి బలం వచ్చి నిన్నే వేటాడుతుంది. పావుకి పాలు పోస్తే దాని శరీరంలో విషం మరింత పెరుగుతుందే తప్ప అది అమృతంగా మారదు. అలాగే కృతజ్ఞతలేని ఒక దుర్మార్గుడికి నువ్వు చేసే సహాయం వాడిలో క్రూరత్వాన్ని, అహంకారాన్ని పెంచుతుంది తప్ప వాణ్ణి మంచి మనిషిగా మార్చలేదు. దీనిని మన నిత్య జీవితంలో ఎన్నోసార్లు చూసి ఉంటాం. ఒకడు తీవ్రమైన కష్టాల్లో ఉంటాడు, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటాడు, లేదా సమాజంలో అందరి చేత తిరస్కరించబడి ఉంటాడు. వాడు ఏడుస్తూ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు జాలితో మీ సొంత పనులను, మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వాణ్ణి ఆదుకుంటారు. మీ ధనాన్ని, మీ శక్తినంతా ధారపోసి వాణ్ణి ఒక స్థాయికి తీసుకొస్తారు. ఆ సమయంలో వాడు మీరే నా దేవుడు అని కాళ్లావేళ్లా పడతాడు. కాని ఏ రోజైతే వాడి కష్టాలు తీరిపోతాయో, ఏ రోజైతే వాడి చేతికి బలం, అధికారం వస్తాయో, ఆ మరుసటి క్షణమే వాడు పడగ విప్పిన పాములా మారిపోతాడు. నువ్వు చేసిన సహాయాన్ని వాడు నీపైనే ఒక ఆయుధంగా వాడుతాడు. సమాజంలో నిన్నే తక్కువ చేసి మాట్లాడ్డానికి, నీ పతనాన్ని శాసించడానికి వాడు మొదటి వ్యూహం రచిస్తాడు. నువ్వు ప్రేమతో పోసిన పాలు వాడి లోపల విషంగా మారి చివరకు నీ ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తాయి. చాణక్యుడంటారు, లోకంలో అపాత్రదానమనేది ఒక మహాపాపం. అర్హతలేని వాడికి సహాయం చేయడమంటే ఒక దొంగకు దొంగతనం చేయడానికి నువ్వే కత్తిని అందించడం లాంటిది. దుర్మార్గుడికి నువ్వు చేసే ప్రతి సహాయం వాడు సమాజంలో మరికొంతమందిని మోసం చేయడానికి నువ్విస్తున్న పెట్టుబడి లాంటిది. అందుకే సహాయం చేసే ముందు అవతలి వ్యక్తి యొక్క అర్హతను గమనించండి. వాడు కృతజ్ఞత గలవాడా, నైతికత ఉన్నవాడా, లేక కేవలం నిన్ను వాడుకోవడానికి వచ్చిన ఒక పరాన్నజీవా? ఒక మంచి మనిషికి చేసే చిన్న సహాయం వృక్షమై నీకు నీడనిస్తుంది. కాని ఒక దుర్మార్గుడికి చేసే మహాసహాయం విషపూరితమై నిన్ను నిలువునా దహిస్తుంది. ఇప్పటినుండి మీ జాలికి, మీ దానగుణానికి వివేకమనే కళ్ళెం వేయండి. అందరికీ సహాయం చేయకండి. కేవలం అర్హత ఉన్న పవిత్రమైన మనసులకే మీ చేతులను చాచండి. మిత్రులారా, మనం అర్హత లేని దుర్మార్గులకు సహాయం చేయడం వల్ల ఎలాంటి వినాశనం కలుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఎదురయ్యే అత్యంత బాధాకరమైన మానసిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. అదే అవమానం. సమాజంలో మనం ఎదుగుతున్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న దుర్మార్గులు, అసూయాపరులు మనల్ని మాటలతోనో చేతలతోనో నిలువునా అవమానించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమయంలో ఒక సాదాసీదా మనిషి ఏం చేస్తాడంటే ఆవేశంతో ఊగిపోతాడు, కోపంతో అరుస్తాడు, లేదా అక్కడికక్కడే గొడవకు దిగి తన శక్తిని, శీలాన్ని వృధా చేసుకుంటాడు. కాని రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు అవమానాన్ని తట్టుకోవడానికి, దాన్ని ఒక మహా ఆయుధంగా మార్చుకోవడానికి అద్భుతమైన జీవన వ్యూహాన్ని అందించారు. చాణక్యుడి జీవితంలోనే దీనికి ఒక నిదర్శనముంది. మగధ సామ్రాజ్య సభలో నందరాజు ఆచార్య చాణక్యుణ్ణి ఘోరంగా అవమానించి జుట్టు పట్టుకుని సింహాసనం మీది నుండి కిందకు తోసేయించాడు. ఆ క్షణంలో చాణక్యుడు ఆవేశంతో నందరాజుపై దాడి చెయ్యలేదు, అక్కడ ఏడవలేదు, చేతకానివాడిలా లొంగిపోలేదు. ఆయన అత్యంత నిశ్శబ్దంగా, గంభీరంగా నిలబడ్డారు. తన విరబోసిన జుట్టును చూపిస్తూ, ఈ నందవంశాన్ని సమూలంగా నాశనం చేసే వరకు నా శిఖను ముడివేయను అని ఒకే ఒక్క ప్రతిజ్ఞ చేసి ఆ సభ నుండి నడక సాగించారు. ఆ అవమానమనే మంటను చాణక్యుడు తన గుండెల్లో ఒక అగ్నిపర్వతంలా దాచుకున్నారు. రాత్రింబవళ్లు నిద్రలేకుండా వ్యూహాలు రచించారు. ఒక సామాన్య బాలుడైన చంద్రగుప్తుణ్ణి పట్టుకుని అతనికి శిక్షణ ఇచ్చి ఒక మహా సైన్యాన్ని నిర్మించి చివరకు నంద సామ్రాజ్యాన్ని మట్టి కరిపించారు. చాణక్యుడు నేర్పే పరమసత్యం ఏమిటంటే, నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు వెంటనే స్పందించకు. నీ శత్రువు నిన్ను అవమానిస్తున్నాడంటే వాడు నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని, నిన్ను కోపంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చూస్తున్నాడు.
నువ్వు గనక అక్కడ కోప్పడితే వాడు పన్నిన వ్యూహంలో నువ్వు చిక్కుకున్నట్టే. అవమానం జరిగినప్పుడు నీ నోటికి తాళం వెయ్యి, కాని నీ బుద్ధికి పదును పెట్టు. ఆ అవమానాన్ని మరిచిపోకు. దాన్ని నీ గుండెల్లో ఒక ఇంధనంలా వాడుకో. నన్ను తక్కువ చేసిన ఈ సమాజం ముందే, నన్ను కాలదన్నిన ఈ మనుషుల ముందే నేనొక మహావృక్షంలా ఎదిగి చూపించాలి అనే కసిని నీ లోపల పెంచుకో. నీ పగ మాటల్లో కాదు, నీ ఎదుగుదలలో కనిపించాలి. నువ్వు సాధించే విజయమే నీ శత్రువు గుండెల్లో పడే అతిపెద్ద దెబ్బ కావాలి. సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అది భయపడి కాదు, మరింత వేగంగా వేటాడడానికి సిద్ధమవుతుందని అర్థం. అలాగే అవమానం జరిగినప్పుడు మౌనంగా ఉండేవాడు చేతకానివాడు కాదు. వాడు ఒక మహా తుఫానుకు ముందు వచ్చే నిశ్శబ్దం లాంటివాడు. ఇప్పటి నుండి గమనించండి, మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీరు ఆవేశంతో మీ విలువను పోగొట్టుకుంటున్నారా? ఆ అవమానాన్ని మీ ఎదుగుదలకు ఒక పునాదిగా మార్చుకోగలుగుతున్నారా? ఎందుకంటే అవమానాన్ని తట్టుకుని దాన్ని ఆయుధంగా మార్చుకున్నవాడే ఈ కలియుగంలో అజేయమైన విజేతగా నిలబడగలడు. మిత్రులారా, మనం అవమానాన్ని ఒక మహా ఆయుధంగా మలచుకొని నిశ్శబ్దంగా విజయాన్ని ఎలా సాధించాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మన వ్యక్తిత్వాన్ని సమాజంలో నిలబెట్టే లేదా ఒక్క క్షణంలో కూల్చివేసే అత్యంత పదునైన శక్తి గురించి మాట్లాడుకుందాం. అదే మన వాక్కు మరియు మౌనంలో దాగున్న రహస్యం. ఆచార్య చాణక్యుడు మనిషి మాట్లాడే విధానాన్ని, అతని నోటి నుండి వచ్చే ప్రతి పదాన్ని చాలా లోతుగా విశ్లేషించారు. ఈ కలియుగంలో రూపం కంటే ధనం కంటే మనిషిని రక్షించేది అతడు మాట్లాడే మాటే. చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఒక అద్భుతమైన హెచ్చరికను చేశారు. మూర్ఖస్య లాంఛనం వాక్యం, మౌనం పండితభూషణం, మరియు వాచా ప్రశస్థా లోకేస్మిన్ వాచా బంధనమేవచ. దీని అర్థమేమిటంటే, నీ నోటి నుండి వచ్చే మాటే నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టగలదు, అదే మాట నిన్ను నిలువునా బంధించి జైలుపాలు చేయగలదు. ఒక మూర్ఖుణ్ణి జ్ఞానిని వేరుచేసి చూపేది వారి బాహ్య రూపం కాదు, వారు నోరు తెరిచి మాట్లాడే మాటే. ఎంతటి అజ్ఞాని అయినా సరే, వాడు నోరు విప్పకుండా మౌనంగా ఉన్నంతవరకు సమాజంలో ఒక పండితుడిలా చలామణి అయిపోవచ్చు. కాని ఏ క్షణంలో వాడు మూర్ఖత్వంతో నోరు తెరుస్తాడో ఆ మరుసటి క్షణమే వాడి అసలు నైజం లోకానికి తెలిసిపోతుంది. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలోనూ వాదించే అలవాటు ఎక్కువైపోయింది. కాని చాణక్యుడంటారు, మూర్ఖులతో ఎప్పుడూ వాదనకు దిగకండి. ఎందుకంటే మూర్ఖుడికి వివేకముండదు, వాడికి కేవలం అహంకారం మాత్రమే ఉంటుంది. నువ్వు వాడితో వాదించడం వల్ల నీ విలువైన సమయం, నీ అంతరంగ శక్తి, నీ మానసిక శాంతి పూర్తిగా వృధా అయిపోతాయి తప్ప వాడిని నువ్వు ఏమాత్రం మార్చలేవు. మూర్ఖుడికి నువ్విచ్చే అతి పెద్ద సమాధానం, అత్యంత పదునైన దెబ్బ కేవలం నీ మౌనం మాత్రమే. మాట అనేది విసిరిన బాణం లాంటిది. ఒక్కసారి నోటి నుండి బయటకు వెళ్లిన పదాన్ని ఎంతటి శక్తి తిరిగి తీసుకోలేదు. కోపంలో, ఆవేశంలో మనమనే ఒక్క చిన్న మాట దశాబ్దాల కాలంనాటి పవిత్రమైన బంధాన్ని ఒక్క క్షణంలో బూడిద చేయగలదు. అందుకే మాట్లాడేటప్పుడు లౌక్యం, గాంభీర్యం చాలా అవసరం. చాణక్యుడు చెప్పిన మాట్లాడే కళ ఏమిటంటే, ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి అనే విచక్షణ నీకు తెలియాలి. సత్యమే మాట్లాడాలి, కాని అది అవతలివాణ్ణి అనవసరంగా హింసించేలా ఉండకూడదు. అవసరమైన చోట నీ మాట సింహగర్జనలా పదునుగా ఉండాలి. అనవసరమైన చోట నీ మౌనం అగాధమైన సముద్రంలా గంభీరంగా ఉండాలి. మౌనమంటే చేతకానితనం కాదు, అది శత్రువుని గందరగోళంలో పడవేసే ఒక అద్భుతమైన వ్యూహం. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు శత్రువు నీ మనసులో ఏముందో ఊహించలేక భయపడతాడు. నీ నిశ్శబ్దమే వాడి గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఇప్పటి నుండి గమనించండి, మీరు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడి నోరు పారేసుకుంటున్నారా? మూర్ఖుల వాదనలకు లొంగిపోయి మీ శక్తిని కోల్పోతున్నారా? ఎందుకంటే మాటను అదుపులో ఉంచుకున్నవాడు జగత్తును జయిస్తాడు. మౌనాన్ని ఆయుధంగా మార్చుకున్నవాడు శత్రువుల వ్యూహాలను చిత్తు చేస్తాడు. మిత్రులారా, మనం మాట్లాడే కళ గురించి, మౌనం వెనక దాగున్న అపారమైన వ్యూహాత్మక శక్తి గురించి తెలుసుకున్నాం. ఇప్పటివరకు మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అని ఎన్నో సూత్రాలు విశ్లేషించుకున్నాం. అయితే ఈ ముసుగుల లోకంలో
ఒక మనిషి నిజస్వరూపాన్ని 100% నిర్ధారించే ఒక పరమ పవిత్రమైన పరీక్ష ఉంది. అదే సంక్షోభ సమయం, అంటే కష్టకాలం. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మానవ సంబంధాల అసలు రంగులను వేరుచేసి చూపే ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. జానాయాద్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రంచాపది కాలేషు భార్యాంచ విభవక్షయే. దీని అర్థమేమిటంటే, మీ దగ్గర అంతులేని ఐశ్వర్యం, హోదా, అధికారం ఉన్నప్పుడు నీ చుట్టూ 100 మంది వస్తారు, నిన్ను పొగుడుతూ కవితలు చదువుతారు, నీ నీడలా నీ వెనకే నడుస్తారు. ఆ సమయంలో అందరూ నీ ఆత్మీయుల్లాగే కనిపిస్తారు. కాని ఏ రోజైతే నీ జీవితంలో ఒక ఘోరమైన సంక్షోభం వస్తుందో ఆ రోజే మనుషుల ముఖాలపై ఉన్న నకిలీ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతాయి. చాణక్యుడి ప్రకారం నువ్వు సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నప్పుడు, రోగాల బారిన పడి మంచాన పడినప్పుడు, లేదా శత్రువుల వల్ల ఒక పెద్ద ఆపదలో చిక్కుకున్నప్పుడు నీ పక్కన ఎవరు నిలబడ్డారు, నీ చేతులు పట్టుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పింది ఎవరు? వారే నీ నిజమైన బంధువులు, వారే నీ నిజమైన స్నేహితులు. కష్టకాలమనేది మన జీవితంలోకి వచ్చే ఒక భయంకరమైన శాపం కాదు, అది ఈ సృష్టి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన ఫిల్టర్. అది నీ చుట్టూ ఉన్న కలుపు మొక్కలను ఏరివేసి పవిత్రమైన మనుషులను మాత్రమే నీ దగ్గర ఉంచుతుంది. నీకు ఐశ్వర్యం ఉన్నప్పుడు నిన్ను అన్నా అని పిలిచినవాడు నీకు కష్టం రాగానే ఫోన్ నెంబర్ మార్చేస్తాడు. నువ్వు రోడ్డున పడినప్పుడు నీ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడు. కాని ఎవరైతే నువ్వు శూన్యంలో ఉన్నప్పుడు, నీ జేబు ఖాళీగా ఉన్నప్పుడు కూడా నీ గుణాన్ని నమ్మి నీకు తోడుగా ఉంటాడో వాడు కలియుగంలో దొరికే ఒక దైవ స్వరూపం. చాణక్యుడంటారు, నిజమైన మిత్రుడు ఎప్పుడూ నీ సుఖాల్లో మాత్రమే కాదు, నీ పతనం అంచున కూడా నీ చెయ్యి విడవడు. అలాగే వైభవం అంతా కరిగిపోయి దారిద్ర్యం ముంచుకొచ్చినప్పుడు కూడా ఏ భార్య అయితే భర్తను గౌరవిస్తూ అతని వెనుక ఒక శక్తిలా నిలబడుతుందో ఆ స్త్రీ ఆ ఇంటికి మహాలక్ష్మి. కష్టాలు రాగానే కాళదన్ని వెళ్ళిపోయే బంధాలు ఈ కలియుగంలో కోకొల్లలు. అందుకే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఏడవకండి, ఆ కష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకోండి. నీ చుట్టూ ఉన్న మనుషులలో ఎవరు కేవలం నీ ధనాన్ని చూసి వచ్చారో, నీ ఆత్మను చూసి వచ్చారో తేల్చుకునే ఒక పరమ సత్య క్షణమది. నిన్ను ముంచేసే ఊసరవెళ్లులను, నిన్ను రక్షించే నిజమైన ఆత్మీయులను వేరుచేసి చూపే ఆ కాలానికి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పటి నుండి ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో వచ్చిన కష్టకాలంలో మీ పక్కన నిలబడిన ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఐశ్వర్యంలో ఉన్నప్పుడు వచ్చే 100 మంది కంటే ఆ ఒక్కడే నీ జీవిత ప్రయాణానికి అసలైన ఆస్తి. మిత్రులారా, ఇప్పుడు మనం ఒక నిజాన్ని ఒప్పుకుందాం. ఈ కలియుగ అరణ్యంలో బతకడం ఒక నిరంతర యుద్ధం. ఇక్కడ నిన్ను కూల్చడానికి 100 మంది ముసుగులు వేసుకుని సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు కేవలం అమాయకత్వంతో, గుడ్డి నమ్మకంతో బతకడమంటే శత్రువుకు నిన్ను నువ్వే సమర్పించుకోవడమే. మరి ఈ లోకాన్ని ఎదుర్కొని ఒక విజేతగా నిలబడాలంటే మనిషికి ఏం కావాలి? క్రూరత్వమా? కాదు. అధర్మమా? అస్సలు కాదు. మనకు కావలసింది గుండె నిండా సనాతన ధర్మం, బుద్ధి నిండా చాణక్యుడి లౌక్యం. దీనినే మనం కలియుగ చాణక్యుడిగా జీవించడం అంటాం. చాణక్యుడి నీతి సిద్ధాంతంలో అత్యంత అందమైన, పరమ పవిత్రమైన విషయం ఏమిటంటే, ఆయన నిన్ను దుర్మార్గుడిగా మారమని చెప్పలేదు, దుర్మార్గుల చేతిలో మోసపోకుండా నిన్ను నువ్వు కాపాడుకోమని చెప్పారు. ఈ విశ్వంలో నువ్వు ఎవరికీ అన్యాయం చేయకూడదు, కాని ఏ ఒక్కడూ నిన్ను తక్కువ చేసి అన్యాయం చెయ్యకుండా నీ చుట్టూ ఒక వివేకపు లక్ష్మణరేఖను నిర్మించుకోవాలి. మనం ఈరోజు ఒక సమాజంలో గౌరవంగా, ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దాని వెనుక మన వివేకమనే కవచం ఉండాలి. నీ అమాయకత్వం అనే నిటారు చెట్టును లోకం నరికేయకముందే నీ చుట్టూ చాణక్యుడి లౌక్యం అనే రక్షణగోడను నిర్మించుకో. నీ మనసనే రాజ్యంలో నీ రహస్యాలే నీ సైన్యం. వాటిని ఏ ఒక్కరి ముందా ప్రదర్శించకు. నీ నోటి నుండి వచ్చే ప్రతి పదాన్ని ఒక పదునైన బాణంలా వాడు. అవసరం లేని చోట నీ మౌనాన్ని ఒక అగాధమైన సముద్రంలా మార్చుకో. కలియుగ చాణక్యుడిగా జీవించే మనిషి జీవితాన్ని నిర్లక్ష్యంగా గడపడు. అతడు ప్రతి సంబంధాన్ని ఒక లౌకిక పాఠంగా చూస్తాడు. ప్రతి అవమానాన్ని తన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకుంటాడు. ప్రతి కష్టాన్ని తన చుట్టూ ఉన్న నకిలీ మనుషులను ఏరివేసే ఒక అద్భుతమైన ఫిల్టర్లా స్వీకరిస్తాడు. మరియు
తన జీవితంలో ఉన్న ఆ 5 తండ్రులను 5 తల్లులను దైవసమానంగా భావించి కృతజ్ఞతతో పూజిస్తాడు. ఈ చాణక్యనీతి ఈ క్షణాన నిన్ను నన్ను అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న: ఓ మనిషి, నువ్వు ఇంకా ఆ నకిలీ బంధాల తీపి మాటల మాయలోనే బతుకుతావా, లేక వివేకమనే కళ్ళు తెరిచి ఒక విజేతగా నిలబడతావా? మన చేతుల్లో గతం లేదు, కాని ఈ వర్తమానం ఉంది. ఈ వర్తమానంలో మనం తీసుకునే వివేకవంతమైన నిర్ణయాలే రేపటి మన ఉజ్వల భవిష్యత్తును, మన ఆత్మగౌరవాన్ని కాపాడగలవు. చాణక్యుడి బుద్ధి నీ వెనుక నడిచే నీడ కాదు, నిన్ను కలియుగ మాయల నుండి ముందుకు నడిపించే ఒక మహాగురువు. నువ్వు జాగ్రత్తగా జీవిస్తే అదే ఆత్మరక్షణవుతుంది. నువ్వు ధర్మంతో జీవిస్తే అదే నీ కీర్తి అవుతుంది. నువ్వు లౌక్యంతో జీవిస్తే అదే నీ సామ్రాజ్యమవుతుంది. నువ్వు వివేకంతో జీవిస్తే అదే ఈ లోకంపై నీ అంతిమ విజయమవుతుంది. ఈ చాణక్య జ్ఞానం మీ జీవితాల్లోని చీకట్లను, నకిలీ ముసుగులను తొలగించి మిమ్మల్ని ఒక అజేయమైన మార్గంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాం. స్వస్తి.